మరి ఎందుకు ఇచ్చారు? అవునండి, మీ ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఒకలా ఉంటారు, పేదోడు ఒకలా ఉంటారు. మరి మీ ఇప్పుడు పథకాలు కూడా కాదు, మరి ప్రజలు ఆయన ఇస్తానని చెప్పాడు కదా, పథకాలు ఇస్తామని చెప్పి ఆయన హామీలు ఇచ్చి మహిళలు అంత బాధపడుతున్నారు. ఈరోజు బతకడం అంటే చాలా కష్టం అయిపోయింది. వాళ్ళనే కాదు, వీళ్ళనే కాదు, ఏదైనా మంచి చేయాలి ప్రజలకి మంచి అయిపోతే ఇంకా కడుపు నిండు ఒకలా మాట్లాడితే కడుపు నిండు ఒకలా మాట్లాడతాడు. ఎప్పుడో పెడతాం ఎప్పుడో చేస్తాం అని, కానీ ఇప్పుడు ఆకలి ఉన్నోడికి ఆకలి తీర్చాలి కదా. మరి ఇప్పుడు సూపర్ 6 పథకాలు అది మీకు తెలీదా? నీకు తెలుసా విషయం? ఏ లేట్ అయితే సంవత్సరం అయిపోయింది, 9 నెలలు అయిపోయింది. ఇంకో సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అయిపోద్ది, ఇంకో సంవత్సరం 3 సంవత్సరాలు, 4వ సంవత్సరం 5వ సంవత్సరం ఇస్తే ఏముంది ఉపయోగం? అంటే రాష్ట్ర ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలంటారు. ఏం అర్థం చేసుకున్న వాళ్ళు ఎన్నికల్లో ఇది చేయకూడదు కదా, జనాలు మోసం చేయకూడదు కదా, జనాలే మోసం చేయకూడదు కదా, తప్పు కదా. ఆయన ఎంత కడుపు మండి మాట్లాడుతున్నాడు, ముసలాయన ఉన్నాడు కడుపు మండిగా మాట్లాడుతున్నాడు. నేనైనా కాదు, ఎవరైనా కాదు, చాలా ఇబ్బంది పెట్టకూడదు. చేస్తే కరెక్ట్గా చేయడం, లేకపోతే మానేడు. ఎవరైనా సరే, వాళ్ళైనా కానీ వీళ్ళైనా కానీ ప్రజలు ఇబ్బంది పెట్టకూడదు. అయ్యోడు తప్పి అప్పుడు ఒక యోధాలో ఉన్నోళ్ళు మాట్లాడడం కానీ వేసాలు వేయడం ఇవన్నీ అవసరం కాదు కదా. జనాలకి ఇవే ఇబ్బందికరంగా ఉంటాయి అన్నమాట. వాళ్ళ కౌరవులు పాండవులు పర్లేదు, అప్పుడు వాళ్ళు గుర్తించవచ్చు, కానీ ఎందుకు అవసరమా? జనాలకి ఏం చేయట్లేదు, ఇంకా అనవసరం కదా. ఏమనంటే వాళ్ళు వచ్చినా ఏదైనా మాట్లాడితే వాడిని లోపల వేస్తున్నారు, వీళ్ళు వచ్చినా ఈడేమైనా మాట్లాడితే ఈయన లోపల వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరైనా వాళ్ళకైనా కానీ వీళ్ళకైనా ఏ ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. అది ప్రజలకి చేస్తే మంచి చేయాలి, లేకపోతే మానేయాలి. ఇంకా అంతకంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇబ్బంది పెట్టకూడదు ప్రజలు. అది వాళ్ళు వస్తే వీళ్ళు ఇది పెంచుకోవడం, వీళ్ళు వస్తే వాళ్ళు ఇది పెంచుకోవడం కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అంతే అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలంటే. ఇప్పుడు అగ్నిగొండి వాళ్ళు అంత ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు అన్నం పెడతానంటే కదా ఆశపడతారు, అన్నం పెట్టనంటే ఆశపడరు కదా ఎవరు కూడా, అవునా కదా? చూసుకుంటే కనుక కాంట్రాక్ట్ ఉద్యోగులు అలాగే అంగన్వాడీ వర్కర్స్ కూడా ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తున్నారు, మా జీతాలు పెంచాలండి. మీరేమంటారండి? వచ్చి ఏం చేస్తారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ప్రజలు సంక్రాంతికి పోతున్నారు. ఎవరన్నా ప్రధానమంత్రి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు, ఇంకా మళ్ళీసారి అవకాశం ఇస్తారా? ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఏం చేస్తున్నారు? నన్ను అప్పుడు ఏదో నాటకాలు వేస్తున్నారు. ప్రజలుగా సేవ చేయాలి కానీ నాటకాలు వేస్తారా? అందరూ తిడుతున్నారు ఆ నాటకాలు చూసి. ఒక మంత్రి వేయాల్సిన వేసమైనా వేసాలు సినీ ఆటలు వేస్తారు. వీళ్ళు ప్రజల్లో ఎన్నుకునే వాళ్ళు కాదు. అవి వేయొచ్చండి, ఎవరు అవి వేయాల్సిన వాళ్ళే వేస్తారు. అవి ప్రజలకు ఏం 9 నెలలు అవుతుంది, 10 నెలలు వచ్చింది. ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, పనులు లేక, డబ్బులు లేక.